ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ప్రతి ఉదయము నా కంఠస్వరము నీకు వినిపించెదను. నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మొరలను ఆలకించుము. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన పాదములకు వేలాది స్తోత్రములు. నిన్నటి రాత్రి కాలమంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, ఈ నూతన ఉదయకాలమున నీ కృపలో మమ్మల్ని సజీవులుగా నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు. యెహోవా ఏర్పరిచిన దినము ఇదే, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ దినాన్ని నీ మహిమ కొరకు ఆనందంతో ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రభువా, నీ సన్నిధిలో నిలబడిన మేము పాపులమని ఒప్పుకుంటున్నాము. మా ఆలోచనలలో, మాటలలో, క్రియలలో నిన్ను దుఃఖపెట్టిన ప్రతి పాపాన్ని నీ అమూల్యమైన రక్తంతో కడిగి శుద్ధి చేయండి ప్రభువా. మా హృదయాలను పవిత్రపరచండి. ఈ ఉదయం నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మాకు కావలసిన జ్ఞానమును, వివేకమును ప్రసాదించండి. ఈ రోజంతా మేము చేయబోయే ప్రతి పనిలో నీ నడిపింపు మాకు కావాలి తండ్రి. మా కుటుంబాలను దీవించండి. ముఖ్యముగా మా బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. వారు జ్ఞానమందును, వయసునందును వర్ధిల్లేలా సహాయం చేయండి. దుష్ట సాంగత్యం నుండి వారిని తప్పించండి. అలాగే యవన ప్రాయంలో ఉన్న బిడ్డలకు నీ భయభక్తులు నేర్పండి. వారి భవిష్యత్తు గురించి వారు తీసుకునే ప్రతి నిర్ణయంలో నీవే మార్గదర్శిగా ఉండండి. వివాహము కాక ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము. నీ చిత్తానుసారమైన తోడును వారికి అనుగ్రహించి వారి ఇళ్లలో వివాహ శుభకార్యములు జరిగేలా కృప చూపండి. సంతానము లేక కన్నీరు విడుస్తున్న దంపతులను జ్ఞాపకము చేసుకోండి. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అన్న నీ వాగ్దానమును వారి జీవితాల్లో నెరవేర్చి గర్భఫలమును దయచేయండి. గర్భిణీ స్త్రీలకు తోడుగా ఉండి సుఖప్రసవమును దయచేసి తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచండి. ప్రభువా, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. వారి అర్హతకు తగిన ఉన్నతమైన ఉద్యోగాలను దయచేయండి. ఉద్యోగం చేస్తున్న వారు తమ పని స్థలాలలో నీ కృపను పొందుకునేలా చేయండి. అధికారుల దయ వారిపై ఉండునుగాక. దేశానికి వెన్నెముకమైన మా రైతన్నలను ప్రత్యేకంగా దీవించండి తండ్రి. వారు పడే ప్రతి చుక్క చెమటకు తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. సకాలంలో వర్షాలు కురిపించి పంటలను తెగుళ్ల నుండి కాపాడి సమృద్ధి అయిన దిగుబడిని ఇవ్వండి ప్రభువా. రైతుల ఇల్లు ధాన్యంతో సంతోషంతో నిండునుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తములతో తాకండి. యేసు నామములో వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నీ ద్వారాలను తెరవండి. అప్పుల బాధ నుండి విడుదలనివ్వండి. దేశాన్ని ఏలుతున్నటువంటి నాయకులకు నీ జ్ఞానాన్ని దయచేయండి. తద్వారా వారు నీతిగా పరిపాలించి ప్రజలకు క్షేమము చేకూర్చునుగాక. ఆమేన్. తండ్రి, ఈ రోజంతా మా ప్రయాణాలలో నీవు తోడుగా ఉండి ఏ అపాయము మా దరికి చేరకుండా నీ కంచెను మాకు ఉంచండి. మా ఆలోచనలు, మా మాటలు, మా క్రియలు నీకు నచ్చేలా ఉండునుగాక. మమ్మల్ని నీ ఆత్మతో నింపి నీ రాకడకు సిద్ధపరచమని వేడుకుంటూ మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దేవుని కృప ఈ రోజంతా మీతో ఉండునుగాక. ఆమేన్.